కలెక్టర్ల సదస్సులో నేను చెప్పాను ఓపెనింగ్ రిమార్క్స్లో సర్వం నేనే అన్న దగ్గర నుంచి లేదు అందరం కలిసి వెళ్దాం మనమే అనేది కొంచెం చాలా క్లియర్ కట్గా చేంజ్ కనిపించింది. సో ఓవరాల్గా మీకేమనిపించింది, మీ అబ్జర్వేషన్స్ ఏంటి? 100% 100% క్రిస్టల్ క్లియర్ గా తేడా అనేది కనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కనిపిస్తుంది. అదే మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే అసలు అప్పుడు కలెక్టర్ సదస్సు పెట్టిన తర్వాత ఎక్కడ పెట్టారో ఆ సదస్సు పెట్టిన ప్రాంగణాన్ని కూల్చివేస్తారు. ఆ తర్వాత మళ్ళీ అసలు కలెక్టర్ సదస్సు అనేదే లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మనందరం కలిసి పనిచేద్దాం అనే పరిస్థితికి రావడం, పైగా 1995ని గుర్తు చేయడం. నేను అప్పట్లాగా పనిచేస్తానంటే అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేవాడినో ఇప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ ఉత్సాహంగా పనిచేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది ఒక బూస్టప్. ఎవరైతే యాక్చువల్ గా పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినంత మాత్రం చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని పరిపాలన చేశారు. పరిపాలన అంటే ఏంటి, అన్ని జిల్లాల కలెక్టర్లు వాళ్ళు ఈ గైడెన్స్ తీసుకుని, ఈ ప్రభుత్వం మంత్రి మండలి నుంచి గైడెన్స్ తీసుకుని ఆ పరిధిలో వాళ్ళు ఒరిజినల్ గా పరిపాలన చేసేదంతా కలెక్టర్లే పరిపాలిస్తారు. ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్కళ్ళు పరిపాలన చేస్తారు. వీళ్ళందరూ సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేసేది గ్రౌండ్ లెవెల్లో వీళ్ళే 100%. సో అందువల్ల ఆ జిల్లాల్లో వాళ్ళు సమర్థవంతంగా ఆ పరిపాలన అనేది ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా మంచి పరిపాలన అవుతుంది. ఎక్కడ ఏ జిల్లా కలెక్టర్ సరిగా పని చేయకపోయినా సరే అది కుంటుపడిపోతుంది పరిపాలన అనేది, ఆ జిల్లాకి కుంటుపడిపోతుంది. అలాంటి జిల్లాలు పెరిగిపోయినాయి అనుకోండి, మొత్తం ప్రభుత్వమే కుంటుపడిపోయిందన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఎంత సీరియస్ గా ఉన్నా నేను అభివృద్ధి చేయాలి, లేదంటే నేను సంక్షేమాన్ని కరెక్ట్ గా అమలు చేయాలి అని అనుకున్నా, జిల్లా కలెక్టర్లు సరిగా పనిచేయకపోతే వాళ్ళ కింద ఆఫీసర్లు సరిగా పనిచేయరు, ఆ తర్వాత కింద ఉన్న వ్యవస్థతో సరిగా పనిచేయదు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ముఖ్యమంత్రికి కళ్ళు చెవులు అన్ని కూడా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే కళ్ళు చెవులుగా పనిచేస్తారు. అందువల్ల అవి సరిగ్గా పనిచేస్తే ఆయన సరిగ్గా పనిచేయగలరు. సో అందువల్ల వాళ్ళకి బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. బయట గతంలో ఎలాగ ఢిల్లీలో వీళ్ళ పరిస్థితి ఉండేది, ఎంత గౌరవంగా ఉండేది, ఐఏఎస్ ఆఫీసర్ల పరిస్థితి ఎంత గౌరవంగా ఉండేది, ఇప్పుడు ఎంత అధ్వానంగా అయిపోయిందని గుర్తించి చెప్పడం ద్వారా మళ్ళీ అలాంటి గుర్తింపుని బాగా పనిచేయండి, బాగా పనిచేయండి. వీళ్ళందరూ ఐఏఎస్లు అంటే అందరూ కూడా కేంద్ర కేడర్ ఇదంతా కూడా. సో అందువల్ల మీరు ఎప్పటికైనా కేంద్ర కేడర్ కాబట్టి మీరు ఇక్కడ పనిచేసినా కూడా మొత్తం దేశవ్యాప్తంగా మీకు ఒక మంచి పేరు ఉండాలి, అలాంటి మంచి పేరుని మీరు తెచ్చుకోండి ఆయన ఉత్సాహపరిచాడు. అది అలాంటి ముఖ్యమంత్రి అంటే సింపుల్ గా ఫారం కోడ్ ఎగరడం మర్చిపోయింది అంటారు కదా, అట్లా రూల్ బుక్ రూల్ ఆఫ్ లా ఫాలో అవ్వండి అని గుర్తు చేసినట్టుంది. మీరు ఫారం కోడ్ కాదు ఎగరగలరని. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు 95 అన్నారు కాబట్టి ఆ టైంలో నేను కృష్ణా జిల్లాలో గుడివాడలో రిపోర్టర్ గా పనిచేసేవాడిని. అప్పుడు కలెక్టర్ గా అప్పుడు చిత్రా రామచంద్రన్ గారు ఉండేది. ఆవిడ నేను ఎక్కడ ఎక్కడైనా సరే జిల్లాలో నేను ఎక్కడన్నా కనబడితే కలెక్టర్ గారి కారు ఆగిపోయేది, ఆవిడ ఒక్క నిమిషం మాట్లాడి వెళ్ళేది. రోడ్డు మీద జనం షాక్ అయ్యేవాళ్ళు. అంటే ఏంటి, నేను అక్కడ కృష్ణా జిల్లా అంటే అప్పుడు బందర్లో హెడ్ ఆఫీసు, తర్వాత క్యాంప్ ఆఫీసు విజయవాడ, ఈ రెండు చోట్ల నేను ఎక్కడ పనిచేయాల. బట్ ఏంటంటే ఆవిడ నేను ఎక్కడ జిల్లాలో ఎక్కడ కనపడిన అక్కడ గుడివాడలో ఉన్న రిపోర్టర్ అయినా అని చెప్పి ఎక్కడ కనపడినా ఆపేసి మాట్లాడేది ఆవిడ. అంటే ఏంటంటే జిల్లా మీద ఆవిడకున్న పట్టు, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆవిడ ఎలా పనిచేస్తున్నారు, ఎవరెవరెవరు ఉన్నారు, ఎవరు మనకి సహాయం చేస్తారు, ఎవరు బాగా పనిచేస్తున్నారు అని ఆవిడ ప్రతి ఒక్కళ్ళ మీద ఆవిడ గుర్తింపు ఉంది. అందువల్లనే ఒక గుర్తుపట్టగలిగింది, ఎక్కడో పనిచేసే ఒక రిపోర్టర్ని గుర్తుపట్టగలిగింది. అది ఈ రోజున్న ఈ కలెక్టర్లో మిస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కేవలం ఆఫీస్కి మాత్రమే పరిమితం అవుతున్నారు. అది కాకుండా అప్పుడు మామూలుగా రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఉగాది పురస్కారాలు, ఉగాది టైంలో అందరు పంచాంగ శ్రవణం కానీ ఉగాది పురస్కారాలు ఇలాంటివన్నీ పెడతారు. ఆవిడ అప్పుడు జిల్లాలో ఇంట్రడ్యూస్ చేసింది. కృష్ణా జిల్లాకి అప్పుడు ప్రత్యేకించి విజయవాడలో ఉగాదికి సంబంధించిన కార్యక్రమం. అంటే ఏంటంటే సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయంతో పాటు అందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తాం. ఆ జిల్లాలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉగాది పురస్కారాలకు ఆహ్వానించడం, వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టడం, ఆవిడ కూడా పంచాంగ శ్రవణం వినటం. అంటే ఏంటి, జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకుపోయే తత్వం, దానికోసం చెప్తున్నాను. ఇది కలెక్టర్లో ఇప్పుడు లోపించింది. సో ఇలాంటి కలెక్టర్లు కావాలి ఇప్పుడు. మొన్న ఆయన అదే అన్నారు కదా, కొంచెం పబ్లిక్ లో తిరగండి, ఆఫీస్ కి పరిమితం కావద్దు, కొంచెం కాంటాక్ట్స్ అవి మెయింటైన్ చేయండి, పబ్లిక్ తో రిలేషన్షిప్ అని. అందుకోసమే చెప్పాను, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అందరినీ పనిచేసేలాగా ప్రోత్సహించారు. అట్ ది సేమ్ టైం మామూలు అందరూ ఆయనతో పాటు పర్యటనలప్పుడు
ఆయన కాలువలో దిగితే కాలువలో దిగాలి, ఆయన రోడ్ల పట్టి నడిస్తే రోడ్ల పట్టి నడవాలి, ఆయన ఏదైనా గుడిసెల్లోకి వెళ్తే గుడిసెల్లోకి వెళ్ళాలి. అన్ని చోట్ల కూడా వీళ్ళు యాక్టివ్ గా పనిచేసేవాళ్ళు కలెక్టర్లు. అందువల్ల వ్యవస్థ అంతా కూడా సాఫీగా జరిగింది. అది ఇప్పుడు గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కుంటుపడిపోయింది. అసలు ఆఫీసులకే పరిమితం అయిపోయారు వీళ్ళు. ఆఫీసులు పరిమితం అవడం కాకుండా ఏదో పైనుంచి ఏదో ఒక ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ ని ఫుల్ఫిల్ చేయడం తప్ప వేరే వీళ్ళకి ఏ పని లేదు. కనీసం ఎవరిని కలవడం కూడా లేదు. ఆఫీసులో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అయితే కూడా కలిసే అవకాశం కూడా లేదు. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ రోజు మీరు బాగా పనిచేయండి, మీరు బాగా పనిచేస్తే నేను గుర్తిస్తానని కూడా చెప్పారు ఆయన. అట్ ది సేమ్ టైం గుర్తిస్తానని చెప్పడమే కాకుండా మీరు పని చేయకపోతే మాత్రం క్రమశిక్షణా చర్యలు కూడా ఉంటాయి అని చెప్పారు. ఇది ముఖ్యమంత్రిగా ఆయనకున్న అధికారాన్ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే కంట్రోల్లో ఉండాలి, వ్యవస్థ అంతా కూడా కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పి ఇష్టారాజ్యంగా పని చేసినా కూడా తప్పే. సో ఇన్నిటిని చేశారు ఆయన. నిన్న మీటింగ్ ద్వారా ఎస్పీలకు కానివ్వండి, ఐఏఎస్లకు కానివ్వండి సరైన దిశానిర్దేశం చేశారు. ఈ దిశానిర్దేశాన్ని కనుక వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకుంటే రాష్ట్రం ఖచ్చితంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ స్థాయిలో ఏంటి ఇప్పుడు ముఖ్యంగా ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2047 ఎందుకు చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఒక దిశానిర్దేశం చేసింది. వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు 2047కి. అందులో వాళ్ళు అనేకమైన ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. మనం కూడా అదే టార్గెట్ పెట్టుకుని కేంద్రంతో కనుక సమన్వయం చేసుకుంటే దాంట్లో మెజారిటీ భాగాన్ని మనం తెచ్చుకోవచ్చు. వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ ఇది చేసినా కూడా, ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా కూడా అందులో మెజారిటీ వాటా మనకి దక్కేలాగా, మెజారిటీ వనరులు మనకి దక్కేలాగా, ఆర్థికంగా మనకి సపోర్ట్ వచ్చేలాగా తీసుకొస్తే కనుక మొత్తం వాళ్ళు ఇండియా అనేది 2047కి ఇండియా ఏదైతే పెట్టుకున్నారో ఆ టార్గెట్ లో ఇండియాలో నెంబర్ 1 ఏపీ అయ్యే అవకాశం ఉంది. సో ఆ టార్గెట్ ని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. సో ఇదంతా కూడా అంటే నేను మీతో సమన్వయం చేసుకుంటాను, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటాను, మనందరం కలిసి ముందుకెళ్దామని స్పష్టమైన మెసేజ్ ఆయన ఇచ్చారు. దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ఐఏఎస్కి ఐపీఎస్కి ఉంది.